నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో క్లోమ గ్రంథిలో వాపు ప్రాణాంతకమా? రొమ్ము క్యాన్సర్ బాధితులకు వ్యాయామ దన్ను. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ కారణమేంటో తెలుసా? కాళ్ళు చేతుల్లో ఒకటే తిమ్మిరిగా ఉంటుందా? ఇంకా హెల్త్ టిప్. తిన్న వెంటనే పొట్టల్లో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధలను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతూ ఉంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తూ ఉంటే ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే క్లోమ గ్రంథి. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయటంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను స్రవించటం ద్వారా మన రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ చక్కటి సమతుల్యతలో ఉంచుతుంది. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమ గ్రంథిలో వాపు మొదలవుతుంది. క్లోమరసం లోపలే నిలిచిపోవటంతో క్లోమ గ్రంథి తనకు తానే మెల్లమెల్లగా జీర్ణమవుతూ పోతుంది. క్లోమ గ్రంథిలో వాపు అనేది ఉన్నట్టుండి అంటే అక్యూట్గా రావచ్చు, లేదా చాలా కాలంగా అంటే క్రానిక్గా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్లో వాపు అండి. ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ మన కడుపు వెనకాల పైపొట్టలో ఉండే ఒక చిన్న గ్లాండ్, అంటే క్లోమ గ్రంథి అంటాం తెలుగులో. దీని ఫంక్షన్ ఏంటంటే మన తిన్న ఫుడ్లో ఉన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి, ముఖ్యంగా మన ఫ్యాట్ డైజెషన్ కోసం తోడ్పడే ఎంజైమ్స్ని ఈ గ్లాండ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా మన షుగర్ రాకుండా ఉండాలంటే మన ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సులిన్ని మన బాడీలో తయారు చేసేది ఈ క్లోమ గ్రంథి ఆర్ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనమాట. సో ఈ గ్లాండ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అనేక కారణాల వల్ల, అప్పుడు దాని వాపు వస్తుంది. ఆ వాపు వల్ల ఇది ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి వేరే లక్షణాలు, క్రానిక్కి సపరేట్. ముందుగా మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి డిస్కస్ చేస్తే, ఎవరికైతే ఈ అటాక్ అవుతుందో చాలా సడన్గా తీవ్రమైన నొప్పితో బాధపడతారు. ముఖ్యంగా పై పొట్టలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి వెనక్కి భాగంకి రేడియేట్ అవ్వడము, యూజువల్లీ తిన్న వెంటనే ఎస్పెషల్లీ హెవీ మీల్ తర్వాత ట్రిగ్గర్ అవ్వడము. ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మామూలుగా తీసుకునే గ్యాస్ మెడిసిన్స్ కానీ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్తో తగ్గదు, అండ్ గంటల తరబడి ఉంటుంది. దీంతో పాటు వాంతి వచ్చిన ఫీలింగ్ కానీ, లేకపోతే వాంతులతోని యూజువల్లీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా పడుతుంది. అండ్ ఈ నొప్పికి ఇంజెక్షన్స్ తీసుకొని తర్వాత ఎంప్టీ స్టమక్ పెట్టి ఫ్లూయిడ్స్ పెడితే అప్పుడు ఈ నొప్పి అనేది తగ్గుతుంది. ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ యొక్క లక్షణాలు. ఇది స్టార్టింగ్ అటాక్ అయినప్పుడు. తర్వాత కొంతమందికి అక్కడ ఒక నీటి బుడగ కానీ పస్ కలెక్షన్ లాగా ఉండడం వల్ల వాంతులు, తినలేకపోవడం, బరువు తగ్గడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ని తీసుకున్నట్లయితే, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో దీర్ఘకాలికంగా నొప్పితో బాధపడుతూ ఉంటారు, రిపీటెడ్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవడం వల్ల వీళ్ళకి షుగర్ వ్యాధి డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి వచ్చే షుగర్ మన రొటీన్ టైప్ 2 డయాబెటీస్తో కంపేర్ చేస్తే చాలా బ్రిటిల్గా ఉంటుంది, అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో చూస్తుంటాం. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళ ద్వారా జారి క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమ గ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమ గ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచటానికి వాడే స్టిరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమ గ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వెన్నులోకి కూడా పాకుతూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతూ ఉంటుంది. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ వాంతులవుతూ ఉంటాయి. కామెర్లు సోకుతూ ఉంటాయి. క్లోమ గ్రంథి బాగా పాడైనప్పుడు పొట్టలోకి ఎక్కువ మొత్తంలో నీరు కూడా చేరుతూ ఉంటుంది.
ప్యాంక్రియాటైటిస్ని మనం నిర్ధారించుకోవడానికి ముందుగా కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. అమెలేస్, లైపేజ్ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. మీకు ఇలా తీవ్రమైన నొప్పి అటాక్ వచ్చినప్పుడు తగ్గట్లేదు మందులతో అన్నప్పుడు మనం చేసే ఫస్ట్ టెస్ట్ ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్ కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్లో ప్యాంక్రియాస్లో వాప్ అనేది మనం నిర్ధారించుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో అల్ట్రాసౌండ్ సరిపోకు సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కడుపు సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ దాని కారణం ఎంతవరకు డ్యామేజ్ అయింది, పస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం స్కాన్స్ ద్వారా నిర్ధారించుకోగలుగుతాం. తిన్న వెంటనే నొప్పి వస్తుండటంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ప్యాంక్రియాటైటిస్ను నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం అమైలేస్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ అబ్డామిన్, ఈఆర్సిపి అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. క్లోమగ్రంథిలో వాపు వచ్చినప్పుడు, ఎస్పెషలీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో సడన్ అటాక్ వచ్చినప్పుడు మనం వెంటనే పేషెంట్కి చేయాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ఆపేయడం అనమాట. ఎంటీ స్టమక్ పెడతాం. ఫస్ట్ 24 నుంచి 48 అవర్స్ మనం నోట్లోంచి ఫుడ్ అనేది ఆపేస్తే ప్యాంక్రియాస్కి రెస్ట్ వస్తుంది. అది కాకుండా ఫ్లూయిడ్స్ అంటే మన సెలైన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫ్లూయిడ్ ఇస్తున్నాము, ఎంత సెలైన్ ఎక్కిస్తున్నాము అనేది మన ఫ్యూచర్ కోర్స్ని డిసైడ్ చేస్తుంది. అదే కాకుండా మన నొప్పిని తగ్గించడానికి, వాంతులు తగ్గించడానికి ఇంజెక్షన్ రూపంలో మందులు, ఒకవేళ మైల్డ్గా ఉంటే నోటి ద్వారా మందులు మనం ఇస్తాము. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి షుగర్ తగ్గడానికి ఇన్సులిన్ తర్వాత లేదా మందులు అండ్ ప్యాంక్రియాస్లో మన ఎంజైమ్ సెక్రీషన్ తగ్గింది కాబట్టి ఆ ఎంజైమ్స్ అనేవి మనం బయట నుంచి తీసుకుంటాం. దాన్నే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ అని చెప్తాం. అది కాకుండా నొప్పిని తగ్గించడానికి మందులు ఇస్తాం. ఇవన్నీ మందుల ట్రీట్మెంట్. కానీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో కొంతమందికి అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో కూడా అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి కడుపులో గడ్డల్లాగా, నీటి గడ్డలో పస్ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. అలాంటి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే వాంతులు వచ్చినా, బరువు తగ్గినా, తినలేకపోవడం ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనము దానిలోంచి పస్ అనేది తీసేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ యూజ్ చేసి ఆ స్టెంట్ వేయడం వల్ల మనకి పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా అదే రోజు మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో నొప్పి తరచుగా వస్తుంది, మందులతో తగ్గట్లేదు అంటే మనకి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ. ఈఆర్సిపి అనే టెక్నిక్ ద్వారా మన ప్యాంక్రియాస్ యొక్క క్రోమ గ్రంథిలో ఉన్న డక్ట్ ఉంటుంది కదా, ఆ డక్ట్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అలాంటి స్టోన్స్ని తీయడానికి కానీ స్ట్రిక్చర్స్ అంటే దారి అనేది చిన్నగా అయిపోవడం వల్ల క్రోమ గ్రంథి నుంచి వచ్చే సెక్రీషన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. ఇలాంటి బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ఈఆర్సిపి పద్ధతిలో కంప్లీట్గా ఎండోస్కోపిక్గా ఆపరేషన్ లేకుండా, కట్ లేకుండా మనం స్టెంట్ వేయడము, స్టోన్ని తీసేయడం వల్ల ఆ బ్లాకేజ్ని తొలగించడం వల్ల నొప్పి అనేది రిలీఫ్ వచ్చేస్తుంది. ఇలా ఈఆర్సిపి. ఇదే కాకుండా కొంతమందిలో చాలా పెద్ద స్టోన్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ యొక్క డక్ట్లో ఉన్న స్టోన్స్. వీళ్ళకి ఈఎస్డబ్ల్యూఎల్ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటే బయట నుంచి షాక్ వేవ్స్ ఇచ్చి ఆ స్టోన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండో పద్ధతి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో తరచూ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చే సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ అండి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. అట్లీస్ట్ నొప్పి పదే పదే రాకుండా ఉండడానికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఎస్పెషల్లీ స్టోన్స్ ఆర్ స్ట్రిక్చర్స్ ఉన్న వాళ్ళకి మనం ఆఫర్ చేసే ట్రీట్మెంట్. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తూ ఉంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సిపి చేసి ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టెంట్ వేస్తూ ఉంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్ళటానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది.
మందులు పనిచేయని వారికి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నొప్పి నివారణని ఇవ్వటం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వటం, సివియాక్ నర్వ్ని బ్లాక్ చేయటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆచరించటం, పొగ, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా పాంక్రియాటైటిస్ రాకుండా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రొమ్ము క్యాన్సర్ బాగా ముదిరిన మహిళలకు వ్యాయామం ఎంతో మేలు చేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ చికిత్సలను, వాటి దుష్ప్రభావాలను తట్టుకోవటానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతున్నట్లు నెదర్లాండ్స్లో చేపట్టిన తాజా ప్రయోగ పరీక్షల్లో బయటపడింది. ఇతర అవయవాలకు క్యాన్సర్ విస్తరించిన వారికి 9 నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో గుండె, ఊపిరితిత్తులను వేగంగా పనిచేయించే ఏరోపిక్, కండరాలను బలోపేతం చేసే రెసిస్టెంట్ వ్యాయామ తరగతులను పరిశోధకులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో కండర మోతాదు, ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో బలం పొందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాయామ తరగతుల్లో పాల్గొనని వారితో పోలిస్తే వీరిలో తొలి 3 నెలల్లో అదనంగా సుమారు కిలో వరకు కండర మోతాదు పెరగడం గమనార్హం. ఇది క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ వారిలో 6 నెలల తర్వాత కూడా 1/2 కిలో వరకు కండర మోతాదు ఎక్కువగానే ఉండటం విశేషం. కండరాలు, ఎముకల వంటి వాటి మోతాదు ఎక్కువగా ఉన్నవారు క్యాన్సర్ చికిత్సలను బాగా తట్టుకోగలరు. చికిత్సల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో తమ అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్, ఇతర అవయవాలకు విస్తరించిన వారి చికిత్సలో నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలను చేయటాన్ని కూడా చేర్చాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మనం ఇంట్లోనో గదిలోనో ఉన్నప్పుడు ఒకటే తలనొప్పిగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బయటకు రాగానే ఆ లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయి. దీన్నే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ రకమైన పరిస్థితికి ఇంటి నిండా పరుచుకున్న వాయు కాలుష్యమే కారణమని చెబుతారు డాక్టర్లు. మరి ఇంట్లో ఈ పరిస్థితి ఉండకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యం అనగానే మనకు రహదారులపై దుమ్ము, వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల నుంచి వచ్చే పొగ గుర్తొస్తాయి. అయితే బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, మనం నివసించే ఇంట్లో, పనిచేసే కార్యాలయాల్లో కూడా కాలుష్యం వ్యాపించి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఆ గాలిని పీలుస్తుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక పరిశోధన ప్రకారం కాలుష్య ప్రభావం బయట కంటే ఇళ్ల లోపల 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటోందని తేలింది. ఇంట్లో గాలి నాణ్యత తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. గ్యాస్ స్టవ్, ఇంటిని శుభ్రం చేసే ఉత్పత్తుల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలవుతాయి. క్లీనింగ్ లిక్విడ్లు, పెయింట్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి రసాయనాలను విడుదల చేసి ఇంట్లో వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కొత్త భవనాల్లో ఉపయోగించే సింథటిక్ సామాగ్రి, ఫర్నిచర్, ప్లైవుడ్ ముక్కలు, చెక్కపొడి వంటివి కూడా గాలి నాణ్యతను తగ్గిస్తాయి. పాత భవనాల్లో ఆస్బెస్టాస్, ఫంగస్, రాడాన్ గ్యాస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బల్లులు, ఇతర కీటకాల నుంచి కాలుష్యం వెలువడుతుంది. ఇంట్లో కాలుష్యంతో దాని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. కళ్ళు, ముక్కు, గొంతు సమస్యలకు కారణమవుతుంది. ఇంట్లో కాలుష్యం ప్రభావాన్ని తగ్గించేందుకు ఇంటికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఎయిర్ ఫిల్టర్ పరికరాలు పెట్టుకోవాలి. ఇంట్లో మొక్కలను పెంచుకుంటే అవి సహజమైన వాయుశుద్ధి కారకాలుగా ఉపయోగపడతాయి. అరికా పామ్, డ్రాగన్ ట్రీ, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు రాత్రి సమయాల్లో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్లను తొలగిస్తాయి. బెంజీన్ వంటి విషతుల్యాలను తగ్గిస్తాయి. తలుపులు, కిటికీలను రోజుకు 3 సార్లైనా తెరవాలి. బాత్రూంలో వాడే యాసిడ్ల పరిమాణాన్ని తగ్గించాలి. కార్పెట్లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీనికోసం కాలుష్యం తక్కువగా విడుదల చేసే వాక్యూమ్లు వాడాలి. బయటి కాలుష్య కారకాలు ఇంట్లోకి రాకుండా నివారించేందుకు డోర్ మ్యాట్ వాడాలి. సువాసన రహిత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. వంటగదిని శుభ్రం చేయడానికి నిమ్మకాయ ముక్కలు, బేకింగ్ సోడా ఉత్తమం. ఇంట్లో ధూమపానాన్ని నిషేధించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లో కాలుష్యం బెడదను ఇట్టే వదిలించుకోవచ్చు. అప్పుడప్పుడు కాళ్ళు, చేతుల్లో తిమ్ముర్లు రావటం మనకు అనుభవమే. ఇక షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ తిమ్ముర్లు, చురుకుపోట్లు వేధిస్తూనే ఉంటాయి. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ తిమ్ముర్లు పడుతూ ఒళ్లంతా ఒకటే నీరసంగా, నిస్సత్తువుగా ఉంటే, మెడను పక్కకు తిప్పినప్పుడల్లా కరెంటు షాక్ లాగా తగులుతూ ఉంటే ఈ సమస్యల వెనుక మల్టిపుల్ స్క్లిరోసిస్ అనే జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. నరాలపై మైలిన్ షీట్ దెబ్బతినటం వల్ల తలెత్తే మల్టిపుల్ స్క్లిరోసిస్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఏంటి?
మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఇది. సో జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నర్వ్స్ మీద ఉన్న కోటింగ్ ఉంటుంది, దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. ఈ మైలిన్ షీత్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకి ఏదన్నా అంటే ఇదిమిద్దంగా కారణం తెలియకపోయినా యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు బాడీలో ఆ యాంటీబాడీస్ మన ఓన్ మైలిన్ షీట్ని, మన ఓన్ నర్వ్స్ మీద ఉన్న మైలిన్ షీట్ని అటాక్ చేయటం మూలాన ఈ నర్వ్ సిగ్నల్స్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం మూలాన మనిషిలో నర్వ్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇలా జరిగినప్పుడు కోఆర్డినేషన్ దెబ్బతింటం మూలాన వీళ్ళకి వివిధ లక్షణాలతో వస్తూ ఉంటారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది జనరల్గా ఎక్కడైనా ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, కాకపోతే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి కొద్దిగా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్కి కారణాలేంటి? ఓవరాల్గా చూస్తే కనుక మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవటం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ యాంటీబాడీస్కి కారణాలు బోత్ అంటే జెనెటికల్గా ఉండి దానికి తోడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవటం మూలాన రెండిటితో వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. అంటే కారణం ఖచ్చితంగా ఇదేం తెలియకపోయినా కూడా కొద్ది మందిలో ఇది వచ్చే అవకాశం ఎందుకంటే కనుక కొంతమందికి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోడైతే కనుక వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతమందికి కంటి చూపు తగ్గుతుంది. సాధారణంగా వీళ్ళకి ఆప్టిక్ న్యూరైటిస్ ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. కొద్దిమందికి స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయితే కనుక కాళ్ళలో వీక్నెస్ అది వచ్చి నడవటం కష్టం అవుతుంది. కొంతమందికి నడకలో అంటే ఇంబ్యాలెన్స్ రావచ్చు అన్నమాట. కొద్దిమందికి బ్యాలెన్స్ కోల్పోతూ ఉండొచ్చు అన్నమాట. అంటే సిమ్టమ్స్ పలానా ఏరియాని డిఫైన్ చేయక్కర్లేదు. కొద్దిమందికి డిఫరెంట్ ఏరియాస్లో ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ రావచ్చు అన్నమాట. సో ఏ భాగం ఎఫెక్ట్ అయితే కనుక ఆ సిమ్టమ్స్ రావచ్చు. చేతులు కాళ్ళు టైట్గా అవ్వచ్చు, లేకపోతే పెయిన్స్ రావచ్చు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ స్క్లెరోసిస్లో చాలామందికి ఫిటిగబిలిటీ అంటే ఊరికి అలసట రావటం లాంటిది, నీరసం లాంటిది రావటం లాంటిది కూడా ఇలాంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? మల్టిపుల్ స్క్లెరోసిస్ ముఖ్యంగా మనం చూస్తే 3 నుంచి 4 రకాలుగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే కనుక రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్, రెండవది ప్రైమరీ ప్రోగ్రెసివ్, సెకండరీ ప్రోగ్రెసివ్, నాలుగవది కొంతమంది పెరాక్సిమల్ అని కూడా చెప్తూ ఉంటారు. సో దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే అన్నిటికంటే కామను రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్. అంటే వీళ్ళకి సడన్గా లక్షణాలు వచ్చి తగ్గిపోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ అంటే కొద్దిమందికి స్టార్టింగ్ నుంచే సిమ్టమ్స్ డెవలప్ అయ్యి అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మొదలైనప్పటి నుంచే ప్రోగ్రెస్ అవ్వచ్చు, అందుకనే దాన్ని మనం ప్రైమరీ ప్రోగ్రెసివ్ అంటాం. నెక్స్ట్ సెకండరీ ప్రోగ్రెసివ్ అంటే ఇందాక మనం అనుకున్నట్లు రిలాప్సింగ్ రెమిటింగ్ అంటే వచ్చి తగ్గిపోయే లక్షణాలు ఉన్న వాళ్ళకి కొద్ది కాలం వచ్చి తగ్గిపోయి అంటే ఎంతో కొంత మళ్ళీ బేస్ లైన్ మీద కొద్దిగా వాళ్ళకి డెఫిషిట్స్ ఉన్నా కూడా అది ఏమవుతుందంటే కొద్ది కాలానికి ఆ రిలాప్సింగ్ రెమిటింగ్ అలా స్లోగా తగ్గకుండా పెరుగుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దాన్ని మనం సెకండరీ ప్రోగ్రెసివ్ అంటాం అన్నమాట. సో నాలుగోది కొంతమంది పెరాక్సిమల్ రకం అని చెప్తారు, అంటే తరచూ సిమ్టమ్స్ సడన్గా వచ్చి తగ్గటం లాంటిది అనమాట. మల్టిపుల్ స్క్లెరోసిస్ని ఎలా నిర్ధారిస్తారు? మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మనం ఎప్పుడు కూడా ఒక పేషెంట్ కొన్ని లక్షణాలతో వచ్చినప్పుడు మనం వీళ్ళకి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి సరైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రోల్ ప్లే చేసేది ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్ చేసి అది అంటే కంటి నరం ఎఫెక్ట్ అయిందా, బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందా, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయిందో చూసుకోవాలి. కానీ మనం ఎంఆర్ఐ చేసినప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ లాగా అనిపిస్తే కనుక వీళ్ళకి మిగతా భాగాలు కూడా స్కాన్ చేస్తాం. ఎందుకంటే కనుక సైలెంట్గా వచ్చి పోయిందేమోనని, లేకపోతే కనుక అంటే దీంతోపాటు ఇంకో అంటే ఇప్పుడు సిమ్టమ్ లేకుండా కూడా ఏమైనా వచ్చిందేమోనని చెప్పి, లేకపోతే పాతవి కూడా ఇదివరకు ఏమైనా వచ్చినాయి అని చెప్పి దాన్ని బట్టి మనం నిర్ధారణ చేస్తాం. ఇవి కాకుండా మనం ఇవోక్డ్ పొటెన్షియల్స్ అంటే ఇప్పుడు కంటి నరం ఎఫెక్ట్ అయితే విఈపి స్టడీస్ అనేది చేస్తాం, లేకపోతే కనుక వెన్నుపూస అది ఎఫెక్ట్ అయితే మనం ఈ ఎస్ఎస్సిపిస్ అని ఇలాంటి టెస్టులు చేస్తాం.
ఇది కాకుండా వెన్నుపూసలోంచి నీరు తీసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి దాంట్లో ముఖ్యంగా మనం సీరం ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అని టెస్ట్ పంపిస్తాం. ఇవే కాకుండా మిగతా టెస్టులు కూడా ఎందుకు పంపిస్తామంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ లాగా అనిపించే వ్యాధులను కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఆ టెస్టులు కూడా చేసి దాన్ని వ్యాధిని నిర్ధారణిస్తాం అన్నమాట. మల్టిపుల్ స్క్లీరోసిస్కి చికిత్స ఎలా ఉంటుంది? దీనికి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇచ్చేది మనం ఏముంటుందంటే కనుక స్టీరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం ఆ ఇమీడియట్ ఎక్యూట్ అటాక్ని, ఆ వాపుని తగ్గించవచ్చు. కొంతమందికి ఈ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈ స్టీరాయిడ్స్ వాడినప్పుడు రికవర్ కాకపోతే మిగతా మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. అంటే ఉదాహరణకి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని, అంటే ఈ యాంటీబాడీస్కి వ్యతిరేకంగా మిగతా ఇస్తాం. అలాగే ప్లాస్మఫెరెసిస్ లాంటిది చేస్తారనమాట. ఇది ఎక్యూట్ అటాక్ వచ్చినప్పుడు. అయితే ఒకసారి మల్టిపుల్ స్క్లిరోసిస్ అని వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఎక్యూట్ అటాక్, ఇమీడియట్ అటాక్ని మనం ఇచ్చే ట్రీట్మెంట్సే కాకుండా డిసీజ్ మాడిఫైయింగ్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అనేది రకరకాలుగా ఉంటుంది. అంటే ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చినాయి అన్నమాట. వీటి మూలాన ఏంటంటే కనుక అటాక్స్ని మనం ప్రివెంట్ చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ ఇనీషియల్ అటాక్స్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా దీర్ఘకాలికంగా వీళ్ళకి ప్రాబ్లం పెరుగుతున్నప్పుడు దానికి మనం మిగతా ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, అలాగే మానసిక సమస్యలు ఉంటే వాటిని డీల్ చేయటం, అలాగే తరచూ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, స్పాస్టిసిటీ అంటే బిగుతు లాంటివి ఉంటే కనుక అది ఎలా తగ్గించుకోవాలి, కండరాల బిగుతుని, ఇలాంటివి కూడా వీళ్ళకి కౌన్సిల్ చేసి సరైన సలహా ఇస్తే కనుక వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్లో మళ్ళీ అటాక్స్ రాకుండా కూడా మనం ఇంప్రూవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ ప్రమాదకరమైన జబ్బే కావచ్చు, కానీ సకాలంలో పసిగట్టి సత్వరమే వైద్యం తీసుకుంటే ఈ జబ్బు బారి నుంచి తేలికగానే బయటపడచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్లంతా మృదువుగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.